చింతకాయలు మిక్కిలి లేత చింతకాయలను పప్పులో వేసి కూరగా వండుకోవచ్చును. వీన్నే ఓమనకాయలు అందరూ. గుంటూరు నెల్లూరు జిల్లాల వారు ఈ కాయలను కూర వండుకుందరు, రుచిగా ఉండును. వాతహరము రక్త పిత్త ఆమపిత్తములను పోగొట్టునని కొందరు, కలిగించునని కొందరు అందరూ. ఆకలిని పుట్టించును. చక్కగా ఉడికించిన కఫ వాపత పిత్తహరమని చెప్పవచ్చును. సంస్కృతమందు చింతచెట్టుని తింత్రిడి వృక్షమనియు వృక్షామ్లమనియు అందరూ. హిందీలో ఇమ్లికా జూడ్ని, ఉనిసెమరా అరవంలో పులియ మరం, ఇంగ్లీష్లో టామరిన్ ట్రీ ఇంగ్లీష్లో అంటారు. ఈ చెట్టు ఆకును దంచి రసము తీసి కానీ లేక వీణెలు బెరడు చెక్కను కషాయం పెట్టి కానీ వైద్యులు వాడెదరు. ఛర్ది రోగములనిది పోగొట్టును. దుష్టరక్తమును శోధించి రుచి కలిగించి పిత్త వ్యాధులను నివారింపచేయును. జఠరాగ్నిని దీపింపజేయును. కఫవాత రోగములను, క్రిములను, గుల్మములను, శ్లేష్మ వ్యాధులను, వాతములను పోగొట్టును. వేడి కలిగించును. రసము కానీ కషాయం కానీ పుచ్చుకోదగిన ప్రమాణము పూటకు 5-6 తులములు ఎత్తు ఉండవచ్చును. చింత చెట్టు ఆకును దంచి ఆ ఆకును వెచ్చజేసి కాచినను లేదా కట్టు కట్టినను కవుకు దెబ్బలు, గాయములు, బెణుకులు, వీనికి సంబంధించిన పోట్ల నిప్పులు హరించును. చింతబెరడును కాల్చి ఆ భస్మమును 2 జనముల ఎత్తు వెన్నలో కానీ చేర్చి ఇచ్చిన సోలలు నెమ్మదించును. ఈ భస్మంలో కానీ ఆకు దంచిన ముద్దలో కానీ ఆముదపు కిందల్లోని పప్పు కలిపి నూరి కట్టినచో రాచపుండ్లు, గాయములు, వ్రణములు, విద్రదులు నశించును. ఆకురసమును పుచ్చుకున్న కామిలలు నశించును. కార్యము శుద్ధమగును. చింతాకు ఎండించి పచ్చడిగా నూరి తిందురు. దీన్ని చింతపొట్టు అందరు. పూతను కూర చేయుదురు. చింతకాయలను పచ్చడి చేయుదురు. చింతపండును పచ్చళ్ళకును పులుసులకును వాడుదురు. చింతకాయలని నిలవ పచ్చడిగా కూడా పెట్టుకుంటారు. చింతకాయలని శుభ్రంగా కడిగేసేసి తగినంత ఉప్పు పసుపు వేసి దంచేసి చక్కగా ఒక చోట పెట్టుకుని ఉంచుకుని దాన్ని అవసరమైనప్పుడు పచ్చళ్ళు వాడుకోవచ్చు. పచ్చళ్ళు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు దీన్ని చింతపండు బదులు. అసలు తునగట్ల అసలు హై కొద్దిగా ముదిరిని కాయలు.